1, 2, 3, 4, 5, 6, 2, 8. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ చందు ఫ్రమ్ టెక్నీషియన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇప్పటివరకు మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ కానట్లయితే మీ యొక్క సెర్చ్లో టెక్నీషియన్ తెలుగు అంటే సెర్చ్ చేసి ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, దీన్ని ప్రెస్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ వీడియోస్ని మీ మెయిల్ ద్వారా పొందగలరు. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి అండ్ నన్ను సపోర్ట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ చందు ఫ్రమ్ టెక్నీషియన్ తెలుగు. ఫ్రెండ్స్, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్న ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ నన్ను సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు మీ ఆండ్రాయిడ్ మొబైల్కి ఏ విధంగా మనం ఒక గెస్చర్ లాక్ అనేది ఏ విధంగా పెట్టాలో చూద్దాం ఫ్రెండ్స్. అంటే గెస్చర్ లాక్ అంటే ఏంటి ఫ్రెండ్స్, మనం మన లాక్ స్క్రీన్ మీద ఎటువంటి డ్రా చేసినా, మనం ఏది డ్రా చేసుకున్నా కూడా, మనం ఏది డ్రా చేసి సెట్ చేసుకుంటామో మళ్ళీ అది డ్రా చేస్తే మన ఫోన్ అనేది అన్లాక్ అవుతుంది అన్నమాట. దీన్ని ఏ విధంగా చేయాలి మన ఆండ్రాయిడ్ మొబైల్లో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. దీనికోసం మీరు మీ ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఒక యాప్ ఉంది కదా, ఈ యాప్ని ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ యాప్ యొక్క లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. అక్కడ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకసారి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఎనేబుల్ లాక్ స్క్రీన్ అని చూసారా, ఫస్ట్ ఆప్షన్, దాని మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ ఎనేబుల్ గెస్చర్ అని ఉంది కదా, దీని మీద ఒకసారి ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఎనేబుల్ గెస్చర్ అనే దగ్గర మీరు ఏం డ్రా చేయాలి, మీరు ఏం డ్రా చేస్తే మీకు ఫోన్ అన్లాక్ అవ్వాలో దాన్ని ఒకసారి ఇచ్చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఈ అని ఇస్తున్నాను, ఈ అని ఇచ్చాను. మళ్ళీ ఇంకొకసారి డ్రా చేయండి ఫ్రెండ్స్, అదే ఈ అని ఇచ్చాను. ఓకే, ఎనేబుల్ అయిపోయిందన్నమాట. మీరు మళ్ళీ గెస్చర్ మార్చాలనుకుంటే ఇది చేంజ్ గెస్చర్. దీనికి ఒక పాస్వర్డ్ కూడా మిమ్మల్ని అడుగుతుంది, మీరు ఏదో ఒక పాస్వర్డ్ ఇచ్చేయండి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి నన్ను అడగట్లేదు. ఒకవేళ మీరు గెస్చర్ మర్చిపోతే మిమ్మల్ని ఆ పాస్వర్డ్ అనేది అడుగుతుంది అన్నమాట. తర్వాత ఇక్కడ గెస్చర్ కలర్ అని ఉంది కదా ఫ్రెండ్స్, ఈ గెస్చర్ కలర్ని కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే నేను ఇంతకుముందు ఈ రాసేటప్పుడు కలర్ వచ్చింది కదా, అందులో ఏ కలర్ అంటే ఆ కలర్ మీకు కావాలంటే అది పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను బ్లూ ఇస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్. తర్వాత బ్లూ కలర్ మీద ట్యాప్ చేయండి. చేసిన తర్వాత ఈ థర్డ్ ఆప్షన్ ఏంటి, ఇలా ఆ కలర్ కింద ఉన్న ఆప్షన్ ఏంటంటే మీకు డ్రా చేసేటప్పుడు ఆ కలర్ మీరు డ్రా చేసింది కనబడాలా వద్దా అనమాట. కనబడాలనుకోండి ఈ విధంగా టిక్ మార్క్ చేయండి, కనబడొద్దు అంటే తీసేయండి. ఇది నోటిఫికేషన్ బార్ ఫ్రెండ్స్. ఇక్కడ మనకు ఇక్కడ ఏజర్ స్క్రీన్ రికార్డర్ ఏ విధంగా కనిపిస్తుందో అక్కడ మీకు ఎనేబుల్ అయినట్టు అక్కడ కనిపిస్తుంది అనమాట, అది అవసరం లేదు. ఇక్కడ లాక్ వాల్పేపర్ ఉంది చూసారా, ఇందులో మీకు ఏ వాల్పేపర్ కావాలన్నా మీరు పెట్టుకోవచ్చు. అంటే లాక్ చేసినప్పుడు మీరు డ్రా చేసేది, మీరు దేని మీద డ్రా చేయాలనుకుంటున్నారని. ఇక్కడ ఇమేజ్ తీసుకున్నారనుకోండి, పిక్ ఇమేజ్ అని ఉంది కదా, ఒక ఇమేజ్ తీసుకోవచ్చు. నేను ఇక్కడ ఈ ఫోటో ఉంచుకున్నాను ఫ్రెండ్స్, ఓకే ఇచ్చాను. తర్వాత లాక్ డీలే అని చూసారా, లాక్ డీలే అంటే మీకు ఎన్ని సెకండ్ల తర్వాత అది లాక్ అవ్వాలి, అన్లాక్ అవ్వాలి అని. అక్కడ ఇమీడియట్లీ ఉంచుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే తొందరగా మనకు అన్లాక్ అనేది కావాలి కదా. తర్వాత అన్లాక్ యానిమేషన్ అంటే మనకు అన్లాక్ అయిపోయిన తర్వాత ఒక ఎఫెక్ట్ వస్తుంది అనమాట మన స్క్రీన్, మన మెనూ ఓపెన్ అయ్యే ముందు. అదే విధంగా కావాలంటే అది పెట్టుకోవచ్చు మీరు. ఓకే ఫ్రెండ్స్, మీరు కలర్ మార్చుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. ఒకసారి నేను లాక్ స్క్రీన్ ఇప్పుడు ఎనేబుల్ చేసి మీకు ఒకసారి లాక్ వేసి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.